అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ మానవత్వం. రచించిన వారు భవ్య గారు. కథలోనికి వస్తే, అమ్మ ఆ ఒక్క రూ. 2 ధర్మం చెయ్యి, అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను అని యశోద కొంగు పట్టుకుని లాగుతుంది ఒక 4 ఏళ్ల పాప. ఆ పాపని చూడగానే ఎంతో ఆప్యాయతగా అనిపించింది. నీ పేరేంటమ్మా అని అడిగింది యశోద. గౌను వెలికి చుట్టుకుంటూ నా పేరు కొందరేమో పిచ్చిదానా అని అంటారు, కొందరేమో దరిద్రపు దానా అని అంటారు అంది అమాయకంగా. ఆ పాప ముఖంలో తెలియని ఏదో కాంతి కనిపించింది. యశోదకి పెద్ద పెద్ద కళ్ళు, చాలా అందంగా ఉంది పాప. తనకు తెలియకుండానే ఆ పాపకు చాలా కనెక్ట్ అయింది యశోద. పాప, నీకు రూ. 2 కాదు, నీకు కడుపు నిండా అన్నం పెట్టిస్తా. నాతో వస్తావా? నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి బాగా చదివిస్తాను. వస్తావా నాతో అని అడిగింది ఆ పాపను. దానికి ఆ పాప, నీతో వస్తే నిజంగా నాకు అన్నం పెడతావా అని అమాయకంగా అడిగింది. నీకు కడుపు నిండా అన్నం పెడతా. అవును, నీకు ఎవరూ లేరా అని మళ్ళీ అడిగింది. నేను చిన్నప్పటి నుంచి ఆ చెత్తకుండి దగ్గరే ఉన్నాను. ఇదే నా ఇల్లు అంది పాప. సరే, నేను నీకు మంచి పేరు పెట్టి అన్నం పెట్టి చదివిస్తాను. వస్తావా నాతో అని మళ్ళీ రెట్టించి అడిగింది. నాకు అన్నం పెడితే వస్తా అంది పాప. సరే అని ఇక గుళ్ళోకి వెళ్ళే సంగతి మర్చిపోయి ఆ పాపని తీసుకుని ఇంటికి బయలుదేరింది. యశోద వెళ్తున్న దారిలోనే ఒక రెడీమేడ్ షాప్ ముందు ఆగి పాపకు ఒక 4 జతల బట్టలు కొంది. తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో అప్పుడు గుర్తొచ్చింది తన ఇంటి పరిస్థితి. తండ్రి ఏదో చిన్న కంపెనీలో గుమాస్తాగా చేస్తాడు. ఆ వచ్చిన జీతంతో మందు తాగుతూ ఖర్చు చేస్తూ తమను పట్టించుకోడు. తాను ఏదో రెడీమేడ్ షాప్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. తానొక్కతే ఇంకా చెల్లి, తమ్ముడు ఉన్నారు. వారి చదువులు, తిండి, వాళ్ళ స్కూల్ ఫీజులు అవన్నీ కట్టేసరికి తన తలప్రాణం తోకకు వస్తుంది. వారంలో 5 రోజులు పచ్చడి మెతుకులు తింటూ ఉంటారు. ఈ పాపను తీసుకువెళ్తే అమ్మో ఇంకేమైనా ఉందా, తల్లి తనని తిడుతూ ఉంటుంది. అయినా ఈ పాపని చూడగానే ఏదో ఆత్మీయ బంధంలా అనిపించింది. ఏదేమైనా ఈ పాపని వదలకూడదు అని ఆలోచించి ఎవరేమనుకున్నా ఈ పాప తన దగ్గరే ఉండిపోతుంది. తన ఇంట్లో వాళ్ళకి ఎలాగో సర్ది చెప్పుకోవాలి అని అనుకుంది స్థిరంగా. అలా ఆ పాపని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. అక్కతో పాటుగా వస్తున్న ఆ కొత్త పాపను చూసి ఎవరో తెలియక, అమ్మ అమ్మ, అక్క ఎవరినో తెచ్చిందే అంటూ లోనికి వెళ్ళి తల్లికి ఉప్పందించింది 15 ఏళ్ల లలిత. అది గుడికని వెళ్ళిందిగా అంటూనే పొయ్యి మీద ఉన్న కూరగిన్నె దించి గబగబా బయటకు వచ్చింది. కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చి చూసి, అయ్యయ్యో ఇదేం చోద్యమో, దీన్ని తీసుకొచ్చావు, ఎక్కడ దొరికింది నీకిది అంది తల్లి. అప్పటికే యశోద ఆ పాపకు స్నానం చేయిస్తుంది. తల్లి మాటలు విన్నాక, అమ్మ కొంచెం ఆగు, అన్ని వివరాలు చెప్తాను. ఇంతకీ వంట అయిందా అని అడిగింది. భోజనం, పచ్చడి భోజనం అని అంటూ గొణుగుతున్న తమ్ముణ్ణి ఒక్క చూపు చూసింది యశోద. దానికి వాడు బెదిరి తలదించుకుని గబగబా లోనికి వెళ్ళాడు. ఎవరి ఇది అని మళ్ళీ అడిగింది తల్లి. ఒకసారి చెప్పా కదా, చెప్పే వరకు ఆగలేదా అని తల్లిని పాపను బాగా రుద్ది స్నానం చేయించి కొత్త డ్రెస్సు వేసి నూనె పెట్టి చక్కగా తలదువ్వి పౌడరు వేసి బొట్టు పెట్టింది. యశోద ముస్తాబు చేశాక తల్లి పాపను ఒకసారి తెరపారా చూసి, అబ్బా ఎంత అందంగా ఉంది, పుత్తడి బొమ్మలా ఉంది, ఏ కుప్పింటి బిడ్డలా ఉంది, చూస్తే నా దిష్టి తగిలేలా ఉంది అంది మొటికలు విరుస్తుంది. అది చూసి యశోద నవ్వుతూ, పదమ్మ అన్నం పెడతాను అని కంచంలో వేడివేడి అన్నం పచ్చడి వేసి కలుపుతూ ముద్ద చేసి ఆ పాపకు తినిపించసాగింది. ఆ పాపిక దొరకదేమో అన్నట్టు గబగబా తినకపోతే మళ్ళీ పెట్టరేమో నన్న కంగారుతో మింగసాగింది. అలా మింగటం వల్ల పొలమారింది. ఇక్కడ ఎవరు నిన్ను ఏమీ అనరు అంటూ కడుపు నిండా తినిపించింది యశోద. తిన్న తర్వాత, అక్క నాకు నిద్ర వస్తుంది అందా పాప. పాప కడుపు నిండా తినటంతో నిద్ర ముంచుకు రాసాగింది. పాపకి ఓ పక్కగా చాప వేసి ఇక్కడ పడుకో అంది యశోద. సరే అక్క
అని చాప మీద పడుకుని నిమిషంలోనే నిద్రలోకి జారిపోయింది ఆ పాప. పాప నిద్రపోయిందని నిర్ధారించుకుని అప్పుడు కూతుర్ని బరబర పెరటిలోకి తీసుకువెళ్ళింది తల్లి. ఏంటి ఏంటి నీ ధైర్యం? మీరిద్దరే మాకు గుండెల మీద కుంపటి అనుకుంటే ఇంకో కొత్త కుంపటి పెట్టావు కదా. దానికి అన్నీ చేయాలి. రేపు పెద్ద మనిషి అయితే అన్ని విధాలా చేసి నలుగురిని పిలవాలి. అదంతా తర్వాత సంగతి. ముందు నలుగురికి ఈ పిల్ల ఎవరు అంటే ఏం చెప్పాలి? నలుగురు నానా విధాలు అంటారు. అవన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? చూడు, ఈ ఒక్కరోజైతే సరే, కానీ అది ఇక్కడ ఉండకూడదు. రేపు పొద్దున్నే పంపించు. ఆయన వస్తే ఇంకో చిక్కు గొడవ. తాగి ఏదో వాగుతాడు. నువ్వు సంపాదిస్తేనే అంతంత మాత్రం. మన బతుకులు ఒకరు ఎక్కువ అయితే ఇంకా అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. నేను చెప్పేది చెప్పాను అంతే. అది మాత్రం ఉండటానికి వీల్లేదు అని గట్టిగా చెప్పిన తల్లిని అలాగే చూస్తూ, అమ్మ, దాని సంగతి తర్వాత మాట్లాడదాం, కానీ ముందు నాకు బాక్స్ కట్టివ్వు అని అంది. యశోద అవునవును మర్చిపోయా అంటూ బాక్స్ కట్టిచ్చింది. గుమ్మం వరకు వచ్చింది తల్లి. చెప్పులు వేసుకుని వెళుతూ, అమ్మ, ఆ పాపని అది ఇది అని పిలవకుండా ఒక మంచి పేరు ఆలోచించి పెట్టు. సాయంత్రం నేను వచ్చేసరికి అంటూ వెళ్ళిపోయింది. అంటే నేను చెప్పిందంతా బూడిదలో పోసిన పన్నీరేనా? అవును, ఇంతకీ దానికి ఏ పేరైతే బాగుంటుంది అని ఒక నిమిషం ఆలోచించి, నేను ఏంటి అలాగే ఆలోచిస్తాను అని అనుకుని గబగబా లోనికి వస్తూ, లలిత, ఇంకా టైం అవ్వలేదా? త్వరగా తినండి. ఏరా శ్యామ్, నువ్వు త్వరగా వస్తే ఇద్దరికీ అన్నం పెడతాను. అసలే ఈరోజు బడికి చివరి రోజు కాబట్టి త్వరగా వెళ్ళండి. ఇక రేపటి నుంచి మీ అల్లరికి హద్దు ఉండదు అంది. వాళ్ళిద్దరూ గబగబా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళిద్దరికీ వడ్డిస్తూ ఉండగా లలిత, అమ్మ, పాప చాలా బాగుంది కదా. పెద్ద కళ్ళు, ఎంత అందంగా ఉందో. అవును, తనకి పేరేం లేదా? మనం తనకి ఏదైనా మంచి పేరు పెట్టాలి అంటూ అన్నీ దానికి శ్యామ్ కూడా అవును, చాలా మంచి పేరు చూసి పెట్టాలి. ఈరోజు నేను మా స్కూల్లో కొంతమందిని అడుగుతాను అని అన్నాడు అంటూ అక్క తమ్ముడు ఇద్దరూ మాట్లాడుకోసాగారు. ఆపండి ఇక మీ మాటలు అని వారిని కసిరింది సుగుణ. ఇంతలో వాకిట్లో చప్పుడైంది. ఎవరా అని చూడగానే తమ తండ్రి రావటం చూసి పిల్లలిద్దరూ గబగబా తిని అల్లరి చేయకుండా స్కూల్కి వెళ్ళిపోయారు. రాత్రి ఉండే వాచ్మెన్ ఊరికి వెళ్ళటంతో అతని డ్యూటీ కూడా శంకరానికే పడింది. దాంతో నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడు. ఇలా వెళ్ళటం అతనికి మామూలే. ఆ వచ్చిన డబ్బు ఇంటికి కూడా తేకుండా తాగి తూలుతూ వస్తాడు ఎప్పుడు. కానీ ఈరోజు ఏమాత్రం తూలకుండా మామూలుగా వచ్చాడు. అది చూసిన సుగుణ డబ్బు రాలేదేమో, నన్నేమంటాడా అని భయంతో ఎదురు వెళ్ళింది. రాత్రి ఇచ్చిన బాక్స్ అతని చేతిలోంచి తీసుకుంది. భార్యని చూసిన అతను, ఏంటింకా పక్క ఇంటి కనకారావు వాళ్ళు రాలేదా అని అడిగాడు. అవునండి, ఇంకా రాలేదు. మరి ఎలా ఉందో వాళ్ళ మాంగారికి అంది. పక్కన ఉండే కనకారావుది అతని పెళ్ళాంది. ఇద్దరి గొంతులు చాలా పెద్దవి. ఏదైనా విషయం వారికి తెలిస్తే ఇక అంతే. ఊరంతా ఆ విషయం తెలిసినట్టే. ఇంకా యశోద పాపను తెచ్చింది. చూస్తే ఈ పాటికి ఊరంతా తరలి వచ్చేది. కానీ వాళ్ళు టైంకి వాళ్ళ మాంగారికి బాగా లేకపోవటంతో ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు భర్త అడగటంతో ఇవన్నీ గుర్తుకు వచ్చాయి సుగుణకు. ఇంతలో సుగుణ అని భర్త పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి, వస్తున్నా అంటూ లోనికి వెళ్ళింది. భర్త ఓ పక్కగా పడుకున్న పాపను చూస్తూ, ఎవరి పాప అని అడిగాడు. ఇక విషయం చెప్పక తప్పదని తెలిసి ఉన్న విషయం చెప్పింది. సుగుణ ఏమంటాడో అని భయపడుతున్న ఆమెకి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోక తాను తెచ్చిన జీతం డబ్బు ఇచ్చాడు. ఎన్నడూ లేనిది భర్త ఇంట్లోకి డబ్బు ఇవ్వటం చూసిన సుగుణ ఆశ్చర్యపోయింది. అలా ఆశ్చర్యంగా చూస్తున్న భార్యకి తన జీతం డబ్బు భార్యకు ఇచ్చి, అన్నం పెట్టు సుగుణ, ఇద్దరం కలిసి తిందామని అన్నాడు. దాంతో ఇంకా ఆశ్చర్యపోయి ఏమీ అనలేక మౌనంగా ఇద్దరికీ వడ్డించింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి తిన్నారు. తిన్న తర్వాత సుగుణ వంటిల్లు సర్దుతూ ఉండగా, సుగుణ ఇలా రా అని పిలిచాడు శంకరం. ఏంటండి అంటూ దగ్గరగా వెళ్ళింది సుగుణ. కూర్చో అని దగ్గర కూర్చోబెట్టుకొని, సుగుణ, ఇన్ని రోజులు మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను.
అందుకు భగవంతుడు నాకు ఈరోజు కళ్ళు తెరిపించారు. నా తాగే అలవాటును అలుసుగా తీసుకుని నా స్నేహితుడుగాడు, వాడు నమ్మక ద్రోహి. వాడు నా కూతురు గురించి చెడుగా మాట్లాడాడు. నా కూతుర్ని తాచితే చాలా డబ్బు వస్తుంది అంటూ పిచ్చి కూతలు కూశాడు. దాంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. తండ్రి తాగుబోతైతే ఆ కూతుళ్ళ బాధ ఏంటో తెలిసొచ్చింది. నిజం సుగుణ, ఇక నేను తాగను. మంచిగా ఉన్న ఉద్యోగం చేసి పిల్లల్ని బాగా చదివిస్తాను, పెళ్ళిళ్ళు చేస్తాను. నీ మీద ఒట్టు అని అన్నాడు. ఆ మాటలకు చాలా సంతోషించింది సుగుణ. చాలా మంచి మాట చెప్పారండి. ఇన్ని రోజులు మీరు మారరు అని అనుకున్నా. మీరు ఇలా మారటం నాకు ఆనందంగా ఉంది అని అంటుండగా పాప లేచి అమ్మ అని పిలిచింది. ఆ పాపని చూస్తూ, అవును, ఈరోజు చాలా మంచి రోజు. నువ్వు వచ్చిన వేళ నా భర్త మారిపోయాడు అని అనుకుంది మనసులో. అన్నం తింటావా అని అడిగింది. పాప భయంగా వద్దు, కావాలి అన్నట్లుగా తలూపింది. పాప ఆకలిగా ఉందేమోనని మిగిలిన అన్నం పెట్టి కూర లేకపోవటంతో మజ్జిగ పోసి పెట్టింది. తినేసి మళ్ళీ పడుకుంది. పాపం ఎన్ని రోజులైందో కంటి నిండా నిద్రపోయి అని అనుకుంది సుగుణ. ఆ పాపని చూస్తున్నప్పుడు తనలో తన పిల్లలు కనిపించారు. ఆవిడకు చిన్నప్పుడు ఇలాగే ఆకలి అని అడిగేవారు కాదు. కడుపు నిండిన పాప సాయంత్రం వరకు అలాగే పడుకుని నిద్రపోయింది. యశోద వచ్చే వరకు. యశోద షాప్ నుండి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కుని ఉండగా తల్లి వచ్చి తమ ఇంట్లో జరిగిన విచిత్రం గర్వంగా చెప్పింది. అది విన్న పిల్లలు తమ ఇంటికి కళ వచ్చిందని సంతోషపడ్డారు. ఇదంతా ఆ పాప వచ్చిన వేళ విశేషం అని అనుకుని తమ ఇంట్లో మళ్ళీ నవ్వుల దీపాలు వెలిగించింది. కాబట్టి ఆ అమ్మాయికి దీప అని పేరు పెడదాం అని అంది తల్లి. పొద్దున్న ఆ పాపను పంపించమన్న తల్లి సాయంత్రం అయ్యేసరికి ఆ పాపని ఒక దేవతలా చూసి నవ్వుకుంది యశోద. అలాగే అని పాపను పిలిచి, పాప, ఇప్పటి నుండి నీ పేరు దీప, సరేనా అంది యశోద. సరే అక్క అంది దీప. ఇక నుండి నిన్ను దీప అని పిలిస్తే పలుకు, లేదా మాట్లాడకు అంది యశోద. ఆ రోజు అందరూ సంతోషంగా ఉన్నారు. చేసింది అందరూ తిని హాయిగా సంతోషంగా ఉన్నారు. తెల్లారింది. మామూలుగా సుగుణ లేచి బయటకు వచ్చింది. వాకిలి చిమ్మటానికి బయటకు వచ్చింది. వాకిలంతా శుభ్రంగా ఊడ్చి కళ్ళాపు చల్లి అందంగా ముగ్గులు వేసి ఉంది. సరేలే యశోద, లలితలో ఎవరో ఒకరు నాకన్నా ముందే లేచి ఉంటారు అని అనుకుని సరే గిన్నెలైనా కడుగుదామని పెరట్లోకి వెళ్ళింది. అక్కడ కూడా అంతే. గిన్నెలన్నీ శుభ్రంగా కడిగి బోర్లించున్నాయి. ఇదేమింత అని అనుకుంటూ ఉండగానే లోపల నుంచి చిన్నగా శుక్లాంబరధరం అంటూ శ్రావ్యమైన గొంతు వినిపించి గబగబా లోనికి వెళ్ళింది సుగుణ. అక్కడ దేవుని ముందు దీపం పెట్టి శ్లోకం పాడుతుంది దీప. కొత్త బట్టలు వేసుకుని కనిపించింది. మా తల్లి, అన్ని పనులు నువ్వే చేశావా? నీకెందుకమ్మా ఈ పనులు అని అడగటంతో, అమ్మా, నాకు నిజంగా అమ్మ ఉంటే ఆమెకు నేను సహాయం చేసేదాన్ని కదా, అందుకే చేశాను అని. అదిగో కాఫీ కూడా పెట్టాను అంది తన చేతులు చూపుతూ. నువ్వు చిన్నపిల్లవు, ఈ పనులు చేయకూడదు. నేను నీ అమ్మనే అనుకో, అక్కలు నేను ఉన్నాము కదా చేయటానికి అంది సుగుణ. నాకు తోచిందేదో చేశాను అంతేనమ్మా అంది దీప. సరేలే, ఇంకెప్పుడు చేయకు అని యశోదని నిద్రలేపి దీప చేసిన విషయం చెప్పింది. దానికి యశోద ఆశ్చర్యపడి పాపని దగ్గరగా తీసుకుని, అలా చేయకు, నిన్ను తీసుకువచ్చింది ఇంట్లో పనులు చేయించుకోవటానికి కాదు, నిన్ను మంచి చదువులు చెప్పిస్తాను. ఇప్పుడే స్కూల్లో జాయిన్ చేద్దామంటే వేసవి సెలవులు. ఈ సెలవులు అవగానే నిన్ను స్కూల్లో చేర్పిస్తా. కానీ ఇప్పుడు నువ్వు లలితక్క దగ్గర అక్షరాలు అంకెలు నేర్చుకో అంది యశోద. దానికి సరేనని తల ఊపింది దీప. ఆ రోజు షాప్కు వెళ్ళిన యశోదకు అందరూ తనని చూడగానే గుసగుసగా మాట్లాడుకోవటం గమనించి ఏంటి, ఏమైంది అని అడిగింది. దగ్గరగా వెళ్ళి వాళ్లను, ఏముందమ్మా, నీలాగా ఎవడికో బిడ్డను కని ఎక్కడో పెంచి ఇప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఒక అనాథను తెచ్చానని అందరికీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే అందరికీ తెలియదనుకుంటున్నావా అని అంది అందులో పనిచేసే మధ్య వయసున్న మీనాక్షి. ఏంటి, నేను ఎక్కడో బిడ్డను కన్నానా? ఇప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకుని నా బిడ్డని అనాథ అని చెప్తున్నానా? ఎవరన్నారు ఈ మాటలు అంది కోపంగా. ఎవరనేది ఏంటమ్మా, అలా ఊర్లోకి వెళ్ళి చూడు.
తెలుస్తుంది నీ బాగోతం. ఎవరెవరు ఏమనుకుంటున్నారో. అంతా అప్పుడే వీధుల్లోకి వచ్చింది అంది అక్కసుగా. అది వినగానే విసురుగా బయటకు నడిచింది. ఎదురుగా ఉన్న గోడ వైపు చూసింది. అక్కడ గోడ మీద కాగితాలు అంటించి ఉన్నాయి. దాంట్లో కాలు జారిన పిల్ల తల్లి. ఆ పిల్లకి తండ్రెవరు? ఆడపిల్ల, నా అంగడి పిల్లనా అని అన్నీ బూతు మాటలున్నాయి. అది చూసిన యశోదకు ఏడుపు వచ్చింది. అయినా తమాయించుకుని ఆ రోజు డ్యూటీ ఎలాగో ముగించుకుని ఇంటికి వెళ్ళసాగింది. దారి మధ్యలో అన్నీ అలాంటి కరపత్రాలు కనిపించాయి. వాటిని చూస్తూ మురికే వాళ్ల మాటలు వింటూ ఎలాగో ఇంటికి చేరింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మెల్లిగా అమ్మ అని పిలిచింది యశోద. తన గొంతు తనకే వినిపించలేదు. అయినా లోపలి నుండి వచ్చింది సుగుణ. తల్లి ముఖంలోకి చూసింది యశోద. తల్లి కళ్ళు ఏడ్చినట్లుగా ఎర్రగా ఉన్నాయి. అందరూ తల ఒక మూల కూర్చుని ఉన్నారు. దీప కూడా ఓ మూలగా ఒదిగి కూర్చుంది. యశోద చేతిలోని బాక్స్ అందుకుంటూ, చూసావా ఎలా మాట్లాడుతుందో? ఈ లోకం, నువ్వు ఎవరినో ప్రేమించి కడుపు చేసుకుని రహస్యంగా పిల్లను కన్నావట. ఇన్ని రోజులు ఎక్కడో పడేసి ఇన్ని రోజులకు ఒక అనాథ అని చెప్పి తీసుకువచ్చావట అని అందరూ అంటున్నారు. నేను ఆ రోజే చెప్పాను వద్దు అని. విన్నావా? ఇప్పుడు చూడు ఎన్ని నిందలో. మనం మంచిగా మన బ్రతుకు మనం బ్రతికినా ఈ లోకం నిందలు వేస్తుంది. అలాంటిది నువ్వు ఇలా చేస్తే ఈ లోకం కాకులులా పీకు తింటాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలేసిరా. అది ఇక్కడే ఉంటే నీకు మీ చెల్లికి పెళ్ళిళ్ళు కావు. అందరూ సూటిపోటి మాటలతో హింసిస్తారు. ఇప్పటికి ఆలస్యం చేశాం. మీ నాన్నగారు మారటం అది వచ్చిన వేళ విశేషం అనుకున్నా. కానీ ఇప్పుడు మీకే భవిష్యత్తు లేకుండా పోతుంది. దానివల్ల నీ పెళ్ళి అవుతుందా? ఇక ఇలా ఒక అనాథను తీసుకువచ్చి పెంచుకుంటున్నానంటే సంఘం ఒప్పుకోదు. ఇలా అయితే మీ ఇద్దరికీ పెళ్ళిళ్ళు కావు. సమాజంలో తలెత్తుకుని జీవించలేము అని అంది సుగుణ బాధగా. మీ నాన్నగారు మారారు. దయచేసి ఆ పిల్లని వదిలేయి అంది సుగుణ. అమ్మ పాపం అనాథ, అందులోనూ ఆడపిల్ల. తల్లి తండ్రి ఉన్న ఆడపిల్లలకే భద్రత లేని సమాజంలో అలాంటిది ఏ అండా లేని అనాథ ఆడపిల్ల ఎలా బ్రతుకుతుంది? తెలుసో తెలియకో నాకు దొరికింది. అది దొరకటం వల్లే నాన్నగారు మారారు అని చెప్పావు. ఇంకా దానివల్ల మనకు ఎంత మంచి జరుగుతుందో తెలియదు. అయినా ఈ సమాజానికి భయపడి ఇప్పుడు నేను వదిలేస్తే అదే నిజమని అంతా అనుకుంటారు. కొన్ని రోజులు నా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తర్వాత ఇంకేదో కొత్త విషయం తెలుస్తుంది. అప్పుడు నువ్వన్న ఆ సమాజమే దాని గురించి మాట్లాడుకుంటారు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు బాధపడకు. ఇక పెళ్ళంటావా? నా గురించి పాప గురించి చెప్పిన తర్వాత అతను అన్నిటికీ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను. ముందు చెల్లి తమ్ముణ్ణి బాగా చదివించాలి. పాపను కూడా చదివించాలి. వాళ్ళ చదువులయ్యాకే వాళ్ళు స్థిరపడ్డాకే నా పెళ్ళి జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు పెళ్లి మాటలు ఎత్తొద్దు. ఎవరో అన్న మాటలు కూడా పట్టించుకుని నువ్వు బాధపడొద్దు. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి అంది ఆవేశంగా యశోద. మనం తప్పు చేయకున్నా సమాజం మనల్ని వేలెత్తి చూపిస్తుంది. మంచిగా ఉన్న వారిని చెడ్డవారిని చేస్తుంది. నీకింకా లోకం పోకడా తెలియదమ్మా అంది సుగుణ. అని ఇంకేదో అనబోతుండగా ఆపు సుగుణ, యశోద చెప్పింది చాలా సబబుగా ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని చప్పట్లు కొడుతూ చాలా బాగా చెప్పావు. అమ్మా, మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదు. నువ్వు అన్నది నిజం. కాలమే అన్నింటినీ మాన్పుతుంది. ఇప్పటి నుంచి నాకు 4 పిల్లలు అంతే. దీప నా కూతురు ఇప్పటి నుంచి అని అనగానే అది కాదండి, దాని కులం గోత్రం ఏంటో అని సుగుణ అంటుండగా, చూడు సుగుణ, మనది మానవ కులం, గోత్రం దేవుని గోత్రం. ఇది చాలు కదా. ఇక ముందు నిన్ను ఎవరైనా అడిగినా ఇదే సమాధానం చెప్పు అన్నాడు శంకరం. తన తండ్రిలో వచ్చిన మార్పు చూసి యశోద కూడా చాలా ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ తాగుతూ వచ్చి తల్లిని కొడుతుంటే తండ్రి ఇంతగా మారిపోయాడు అంటే అతనిని కదిలించిన సంఘటన ఏదో ఉంటుంది అని ఊహించింది యశోద. భర్త చెప్పిన మాటలు విని, సరేలేండి, మీరంతా ఒకటయ్యాక ఇక నేను చెప్పి ఏం లాభం అని లోపలికి వెళ్ళిపోయింది. అలా అందరూ ఒక మాట మీదే ఉన్నారు.
చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని మాటలు అంటున్నా ఏమీ పట్టించుకోలేదు. దీపని స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులుగా తమ పేర్లే రాయించాడు శంకరం. దాంతో అందరి నోళ్ళు మూతపడ్డాయి. కొన్నాళ్ళు గడిచాయి. దీప చాలా బాగా చదివేది. శ్యామ్, లలితలు డిగ్రీ పూర్తి చేసి వారికి తగిన ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈ లోపల లలితకి ఒక మంచి సంబంధం రావటంతో ఘనంగా పెళ్లి చేశారు. యశోద మాత్రం తాను పెళ్లి చేసుకోను అని చెప్పింది. అయినా తల్లి, దీప ఇద్దరూ యశోద మనసు మార్చే పనిలో పడ్డారు. తండ్రి గుమస్తాగానే రిటైర్ అయ్యి ఇంట్లో తన వంతు పనులు చేయసాగాడు. దీప సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు దీప సివిల్స్ రాసి అదే ఊరికి కలెక్టర్గా వచ్చింది. ఒకప్పుడు అనాథ అన్నవాళ్ళు యశోదని నిందించిన వారు తమ పనుల కోసం దీప కోసం ఎదురు చూస్తూ తిరగసాగారు. యశోదకు తగిన పరుని చూసి ఆమె మనసు మార్చి పెళ్లి చేసుకునేలాగా ఒప్పించి, అలాగే తనకు పరిచయమైన శరత్ ఫ్రెండ్ అయిన కృష్ణ, యశోద పెళ్లి, తన పెళ్లి ఒకే రోజు ఒకే మండపంలో జరిపించింది దీప. అది చూసిన తల్లిదండ్రులు చాలా సంతోషించారు. పెళ్లి మండపంలో అందరి ముందు మాట్లాడుతూ, ఒకప్పుడు నన్ను అనాథ అన్నారు, దరిద్రగొట్టు అన్నారు, తండ్రి ఎవరో తెలియనిది అన్నారు. అలా చెత్తకుండి దగ్గర ఉన్న నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి నాకు ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని ఇచ్చింది యశోదక్క. నా వల్ల అక్క ఎన్నో మాటలు, నిందలు భరించినా దీనికి నేను కృతజ్ఞతలు చెప్పటం వల్ల యశోదక్క పడిన బాధలు పోవు. అప్పుడు అక్కడ నన్ను నిందించిన వారు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు. ఇదంతా యశోదక్క వల్లనే జరిగింది. యశోద అక్క లేకపోతే నా జీవితం లేదు. అందుకే అక్కకి ఈ జన్మ అంతా రుణపడి ఉన్నాను. వచ్చే జన్మలో అయినా అక్క కడుపులో బిడ్డగా పుట్టాలని కోరుకుంటున్నాను అంటూ కన్నీళ్లు తుడుచుకుంది దీప. యశోద వచ్చి ఆర్తిగా దీపను కౌగిలించుకుంది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే వారికి ప్రోత్సహించడం, కానీ అడ్డుపుల్లలు వేయకండి, నిందలు వేయకండి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.